అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేదవాడు ఉంటాడు. అతని పేరు కలిసయ్య. ఆ ఊరిలోనే ఒక గర్వం పట్టిన ఒకతను ఉంటాడు. అతని పేరు దనయ్య. అతనికి ఇద్దరు కుమారులు. వాళ్ళకి కూడా గర్వమే. దనయ్య కలిసయ్యకి వరసకి అన్న అవుతాడు. అంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలు అన్నమాట. కాలక్రమేణా ధనయ్య పిల్లలు కూడా ధనయ్యలా సోమరిపోతులు అవుతారు. సంపాదించిన ధనాన్ని తాగుడుకు వెచ్చించేవాళ్ళు. ధనయ్య పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళాలు కూడా భర్తలు తప్పు చేస్తున్న ఏమాత్రం తీసిపోరు భర్తలకు. వాళ్ళ గర్వాన్ని పంచుకు పుట్టిన వాళ్లలా సరిజోడు అన్నట్టు ఉంటారు. ధనయ్య చిన్న కొడుక్కి ఇల్లు కట్టుకోడానికి స్థలం లేక కలిసయ్య దగ్గరికి వచ్చి దీనంగా అడుగుతాడు. నీ స్థలం నాకు అమ్మితే నా కొడుక్కి మేలు చేసిన వ్యక్తివి అవుతావు అన్నాడు. ధనయ్య గర్వం, వారి బుద్ధి తెలిసిన కలిసయ్య మొదట ఇవ్వకూడదు అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆలోచించి ఇస్తే వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పడుతుంది, మన వాడే కదా ఎంతైనా అని తక్కువ ధరకే తన స్థలాన్ని ఇస్తాడు. ఆ స్థలంలో ధనయ్య చిన్న కొడుకు ఇల్లు కట్టుకుంటాడు. స్థలం అమ్మేటప్పుడు కలిసయ్య నాకు రోడ్ మీదకి వెళ్ళడానికి స్థలం వదిలి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి స్థలం ఇస్తాడు. దానికి ధనయ్య కూడా సరే అంటాడు. కాని ధనయ్య గర్వం, దుర్బుద్ధి మర్చిపోయిన కలిసయ్యకి కొద్దీ రోజులకి నిరాశ ఎదురు అయింది. నీకు దారి ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. వాళ్ళ బుద్ధి తెలిసి కూడా ఇచ్చినందుకు కలిసయ్య చాలా కుమిలిపోయాడు. కాని చివరికి జరిగిన ద్రోహాన్నే అర్థం చేసుకున్నాడు. నిజ జీవితంలో మేలు చేసినా చివరికి మనకి జరిగేది కీడే అని అర్థం చేసుకున్నాడు. ఇది సినిమా కాదు గా సంతోషంగా కథ ముగించడానికి. నిజ జీవితంలో ఎవరికి మేలు చేయాలి అనుకోవడం కూడా తప్పే అవుతుంది ఈ రోజుల్లో అని అర్థం చేసుకున్నాడు. మోసం చేసినోడు బాగున్నాడు, మేలు చేసినాడు బాధపడుతున్నాడు. ఇదే జీవితం. కాబట్టి మేలు చేయాలి అన్న ఉద్దేశాన్ని వదిలి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకో. పక్కవాళ్లకి, వాళ్ళ సమస్యలకి మనకు ఏం సంబంధం లేనట్టు మనల్ని మనం అలవాటు చేసుకోవాలి. నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన ఇలాంటి కథకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని సావదొబ్బండి. ధన్యవాదాలు.